జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమావేశం నిర్వహించారు. టీటీడీ బోర్డులో తెలంగాణ నేతల సిఫార్సు లేఖలపై జరుగుతున్న చర్చలను ఆయన ఖండించారు. తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ఇంటి దేవుడిగా భావిస్తారని తెలిపారు. గత 10 సంవత్సరాల క్రితం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇలాంటి భేదాభిప్రాయం లేకుండా దర్శనాలు జరిగేటివని అన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదని, దేవాలయంలో భేదాభిప్రాయాలు చూపడం సరికాదన్నారు. తొందరగా నిర్ణయం కనుక ఆలోచన చేయాలి. దయచేసి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు చాలా సీనియర్ మోస్ట్ అనుభవజ్ఞుడు. వారికి తెలుసు తెలంగాణలో ఇట్లా భేదాభిప్రాయాలు చేస్తే అనవసరంగా సెంటిమెంట్తో కూడుకున్నదని మరి వారి దృష్టికి వచ్చింటది. తొందరగా నిర్ణయం తీసుకొని రేపు 1 జనవరి ఉంది, వైకుంఠ ఏకాదశి ఉంది, కోట్లాది మంది జనం పబ్లిక్ పోతారు అక్కడ. కనుక దయచేసి ఈక్వల్గా భేదాభిప్రాయాలు లేకుండా 2 సమానంగా చూడాలి. 2 సమానంగా చూసి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చేయాలనేది మా రిక్వెస్ట్. వారు ఉండేది కూడా హైదరాబాద్లోనే కదా, టీటీడీ చైర్మన్ గారు ఉండేది కూడా హైదరాబాద్లోనే, తెలంగాణలోని అత్యధిక శాతం. మనం కలిసిమెలిసి ఉండడానికి దేవుని దగ్గర అభిప్రాయాలు వద్దు. రాష్ట్రం ఏర్పడిన ఎమ్మడి ఏదన్నా అట్లా నిర్ణయం తీసుకున్నారన్నా వేరే ఉండేది. 10 ఏళ్ళు ఉన్న తర్వాత